ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. నా పేరు శృతి. ముందుగా ముఖ్యాంశాలు. సిద్దిపేటలో మహాకరుణ మెగా శాకాహార ర్యాలీ. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ మనసరోవరంలో ధ్యానాశ్రమంలో సామూహిక అఖండ పౌర్ణమి ధ్యాన కార్యక్రమాలు. గుంటూరు జిల్లా చిన్నపాలెం గ్రామంలో శ్రీ జగన్మాత పిరమిడ్ శక్తి క్షేత్ర ప్రారంభోత్సవ వేడుకలు. తిరుపతిలో శ్రీవారి సేవకులకు ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు. యానాం గోదావరి బీచ్ రోడ్ లో రామకృష్ణ పరమహంస పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన జ్ఞాన బోధ కార్యక్రమాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, సిద్దిపేట కొండభూదేవి గార్డెన్ లో పత్రిజీ ధ్యాన మహాయాగ విజయోత్సవ వేడుకలు మరియు మహాకరుణ మెగా శాకాహార ర్యాలీ కార్యక్రమాలు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో పిరమిడ్ సేవాదల్ మరియు ద పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో ఎంతో అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పత్రిజీ ఆశయ సాధనలో భాగంగా ప్రపంచ శాంతికై ర్యాలీ నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ నేపథ్యంలో కర్తాల్ ట్రస్ట్ బోర్డు చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి, కర్తాల్ ట్రస్టీ లక్ష్మి, పిఎంసి డైరెక్టర్ సిద్ధ నాగేశ్వరరావు, తెలంగాణ రాష్ట్ర పిరమిడ్ సేవాదల అధ్యక్షులు భూపతిరాజు, ధ్యాన భాగ్య జగత్ ట్రస్ట్ సభ్యులు పూల రాజేశ్వర్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పత్రిజీ డిజిటల్ సందేశ అనంతరం ముఖ్య అతిథులు తమ తమ జ్ఞాన సందేశాలను అందించారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది మాస్టర్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు. అద్భుతంగా మనము సిద్దిపేటలో ర్యాలీ జరుపుకున్నాము. సిద్దిపేట స్పిరిచువల్ సొసైటీకి, తర్వాత భూపతి అన్నకి అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా అద్భుతంగా జరిగింది ర్యాలీ. నాకు తెలిసి ఇది దాదాపు ఒక సంవత్సరం పైన అయ్యింది. ప్రతి నెల ఒక ర్యాలీ పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో, మరి సేవాదల్ పిరమిడ్ సేవాదల్ నిర్వహణలో ప్రతి నెల ఒక ర్యాలీ జరుగుతూ ఉండడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ధ్యానాన్ని, పత్రిసారి యొక్క విజన్ని మనము ఇలా పబ్లిక్లోకి తీసుకెళ్లడము, మనం అందరం మళ్ళీ కలుసుకోవడము, ఒకసారి ప్రతి నెలకు ఒకసారి జరగడం వల్ల ది కంటిన్యూయేషన్ ఆఫ్ యాక్టివిటీ అనేది చాలా బాగా ఉంది. దీన్ని ఇలానే మనం కంటిన్యూ చేద్దాం. ఈ రోజు యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే రిపబ్లిక్ డే, 75వ గణతంత్ర దినోత్సవం. రిపబ్లిక్ డే రోజు ఏం జరిగిందంటే, భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు మొట్టమొదటిసారి 75 సంవత్సరాల క్రితం స్వతంత్రం వచ్చిన తర్వాత కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా స్టార్ట్ అయింది. అంటే ఆ ఇంప్లిమెంటేషన్ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టింది. అదే మాదిరిగా మరి మన పిఎస్ఎస్ఎంలో కూడా మరి సారు ఇచ్చిన రాజ్యాంగం ధ్యానము, శాకాహారము, సజ్జన సాంగత్యము, ఆచార్య సాంగత్యము, పిరమిడ్ శక్తి, ముఖ్యంగా శాకాహార ర్యాలీలు, ఇవన్నీ కూడా పత్రిసారు ఇచ్చిన రాజ్యాంగం ఇది. ఈ రాజ్యాంగాన్ని మనం ఈరోజు అందులో ఒక భాగాన్ని చక్కగా మనం ఇంప్లిమెంట్ చేశాం. అందరు కలిసి ఒక శాకాహార జగత్తు నిర్మాణం కోసం ఒక్కొక్క ఇటుక ఒక్కొక్క అడుగు వేస్తూ ఉన్నాం. మనం పిఎస్ఎస్ఎంలో 93, 94 నుంచి కూడా సారు ర్యాలీలో పర్సనల్గా పాల్గొనే వాళ్ళు. కర్నూలు జిల్లాలో ఎన్నో ర్యాలీలు సార్తో పాటు మేము తిరిగే వాళ్ళం. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ మనసరోవరం ధ్యానాశ్రమంలో సామూహిక అఖండ పౌర్ణమి ధ్యాన కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు ధ్యానాశ్రమ నిర్వాహకులు కళ్ళం రామిరెడ్డి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ధ్యానరత్న శైలజ మరియు పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరియు సిఎఫ్ఓ ఆనంద్ బుద్ధా పాల్గొని తమ ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు.
గుంటూరు జిల్లా చిన్నపాలెం గ్రామంలో శ్రీ జగన్మాత పెరమ శక్తి క్షేత్ర ప్రారంభోత్సవ వేడుకలు మాస్టర్స్ శివనారాయణ రత్నకుమారిల ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సంత్ సదానంద యోగి, పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరియు సిఎఫ్ఓ ఆనంద్, ధ్యానరత్న డాక్టర్ సాంబశివరావు, గానగంధర్వ డాక్టర్ పిప్పల ప్రసాద్, గుంటూరు జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు లక్ష్మణరావు తదితరులు ఇచ్చేశారు. ఈ నేపథ్యంలో అతిథులు ఇటీవలి కాలంలో డాక్టరేట్ పొందిన పిప్పళ్ల ప్రసాద్, సాంబశివరావుల కృషిని కొనియాడుతూ ఎంతగానో అభినందించారు. అనంతరం ధ్యానులు పిప్పళ్ల ప్రసాద్ బృంద గానంతో అద్భుతమైన సంగీత నాద ధ్యానం చేశారు. ఈ కార్యక్రమం ఆహ్లాదకర వాతావరణంలో అనేక మంది మాస్టర్స్ తో ఎంతో అట్టహాసంగా జరిగింది. बुद्धं शरणं गच्छामि. తిరుపతి జిల్లా తిరుమలలో తిరుపతి స్పిరిచువల్ సొసైటీస్ వారి ఆధ్వర్యంలో పలు రాష్ట్రాల నుండి విచ్చేసిన శ్రీవారి సేవకులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. ధ్యాన సప్తాహం ప్రాజెక్టు చైర్మన్ సంగీత్ బాబు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా మాస్టర్స్ సుజాత, విజయలక్ష్మి, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ధ్యాన శాకాహార విశిష్టతను వివరించారు. ఈ సందర్భంగా అన్నమాచార్య కీర్తనలోని పరమార్థాన్ని వివరించి శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయడం ద్వారా పొందే లాభాలను తెలియజేశారు చైర్మన్ సంగీత్ బాబు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. కాయపు ఊపిరిలో గని ఉంది, ఊపిరిలో దేవుడున్నాడు యోగితలను అన్నాడు అన్నమయ్య. ఆ అన్నమయ్యకి ధ్యానం ముక్కులోని గాలి ముక్తికి మరి గాలి. ఆ బ్రహ్మంగారు ఏ ధ్యానం శ్వాస మీద ధ్యాస, జరుగుతున్న ఉచ్ఛ్వాస విశ్వాసాన్ని గమనించడమే ధ్యానం. ఊపిరిలో దేవుడున్నాడు యోగితలను అన్నాడు అన్నమయ్య. ఆ అన్నమయ్య చెప్పినటువంటి ధ్యానాలు చేస్తున్నాం. గుంటూరు జిల్లా రావెల గ్రామంలోని కోదండరామస్వామి దేవాలయంలో ఏకాదశ ధ్యాన మహాయాగ కార్యక్రమం మాస్టర్స్ మల్లేశ్వరి, కొండారెడ్డిల ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సంత్ సదానంద యోగి, గుంటూరు జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు లక్ష్మణరావు, మాస్టర్ శ్రీరామ్మూర్తి తదితరులు విచ్చేశారు. ఈ నేపథ్యంలో అతిథులు తమ తమ ఆత్మజ్ఞాన సందేశాన్ని అద్భుతంగా అందించారు. అనంతరం మాస్టర్స్ అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ ఒక్క విషయం గుర్తించి మన పిల్లలకి ధ్యానం నేర్పండి. తర్వాత మరి గ్రేట్ మాస్టర్స్ ఉన్నారు ఇక్కడ ఈ కార్యక్రమంలో. కాళికాంబ హంస, కాళికాంబ అంటే హింస చూడో హంస పకడో. హంస అంటే శ్వాస, హింసను వీడండి, శ్వాసని పట్టుకోండి. యానం గోదావరి బీచ్ రోడ్ రామకృష్ణ పరమహంస పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన జ్ఞాన బోధ కార్యక్రమం యానం పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా మాస్టర్ సుధారాణి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆత్మజ్ఞానం పొందాలంటే సాధకుడు ఎలా ఉండాలి అనే అంశాన్ని చక్కగా బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక పౌర్ణమి ధ్యానం చేయించారు. నేను నా వాళ్ళు బాగుండాలి, నా కుటుంబం ఉన్నతంగా ఉండాలి అని అధర్మంగా సంపాదించారు. ప్రతి ఒక్క విషయంలో మాట, సమయం, ధనం పరంగా ప్రతిదీ అధర్మంగా వ్యవహరించాం. కాబట్టి మరి మన జీవితంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని ఆరాధన చేసినా, ఎన్ని నమాజులు, ఎన్ని ప్రార్థనలు చేసినా ఆ దుఃఖంలోంచి కానీ, ఆ కష్టంలోంచి కానీ, ఆ సమస్యల్లోంచి కానీ మనం బయటపడగా తెలుస్తుంది. కానీ భగవంతుడు ఏదో ఒక రోజు మనల్ని
ఎన్టీఆర్ జిల్లా గన్నవరం రాయనగర్లోని మాస్టర్స్ నాంచారయ్య రమాదేవిల గృహంలో ధ్యానం మరియు ఆధ్యాత్మిక బోధన కార్యక్రమం ఎంతో అద్భుతంగా నిర్వహించారు. సరస్వతి పిరమిడ్ ధ్యాన కేంద్ర నిర్వాహకులు నాగరమాదేవి. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా పిరమిడ్ సేవాదల్ కన్వీనర్ మరియు బొడ్డుపాడు గ్రామ సర్పంచ్ మూడే శివశంకర్ అద్భుతమైన ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. ఆ తరువాత ధ్యానులందరితో సామూహిక ధ్యానం చేయించారు. జ్ఞాపశక్తి తగ్గింది, చెవులు వినికిడి శక్తి తగ్గింది. ఏమనుకుంటున్నారు మీరేమంటారు? మనం ఉన్న రోగాలు వస్తాయి, మనకంటే ఎక్కువ రోగాలు ఉన్నట్టు రోగాలు వేస్తున్నారా? సకల రోగాలు పుట్టకుండా నేను తిరగని హాస్పిటల్ లేదు, వాడని మందులు లేవు, ఎక్స్రేలు, రిపోర్ట్లు, మందులు, స్కానింగ్లు అంటూ రకరకాల నరకం అనిపించడం జరిగింది. మరి ఇప్పుడు భక్తి మార్గంలో ఉన్నాను, రెండోది రాజకీయ రంగంలో కూడా ఉండడం జరిగింది. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం సంజయ్ నగర్ దివ్య ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ మరియు ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా మాస్టర్ నాగన్న విచ్చేసి ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం హాజరైన మాస్టర్స్ అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. నీకు 10 సంవత్సరాలు ఎక్స్టెన్స్ ఇస్తాను, నీకు 10 సంవత్సరాలు ఎక్స్టెన్స్ ఇస్తాను, ఇదేంటి ఎక్స్టెన్స్ ఇస్తాను, నేను సంతోషంగా వెళ్ళిపోదాం అనుకుంటా అంటే, ఎందుకంటే నేను అక్కడ చూసిన నాకు ఆ అనుభవం కలిగింది తల్లి. మరణించి తర్వాత ఏది జరుగుతుందని అనుభవం పొందినాను నేను. కర్నూలు జిల్లా వెంకయ్యపల్లె ఎల్లమ్మగుడిలో అఖండ మౌన ధ్యానం మరియు శాకాహార ర్యాలీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం జనవరి 27వ తేదీ శనివారం మరియు 28వ తేదీ ఆదివారాలలో జరగనుంది. పిరమిడ్ మాస్టర్స్ అందరికీ నా ధ్యాన ప్రణామాలండి. అమృత ప్రవాహ యాత్ర. అమృత ప్రవాహ యాత్ర అనే ప్రోగ్రాంని భూమండలం మీద ఉన్నటువంటి రక్త ప్రవాహాన్ని పూర్తిగా నిర్మూలించడానికి దివి నుంచి భూమికి దిగి వచ్చినటువంటి దివ్య ప్రణాళికయే ఈ అమృత ప్రవాహ యాత్ర. ఇందులో భాగంగా ఎక్కడెక్కడైతే రక్త ప్రవాహం జరుగుతూ ఉందో గుళ్ళ దగ్గర, ఆ గుళ్ళ దగ్గర వెళ్ళి అఖండ సాధన చేసి తర్వాత ర్యాలీ చేసి అమృత భోజనమైన శాకాహార భోజనాన్ని భుజించి రావడమే ఈ అమృత ప్రవాహ యాత్ర. ఇందులో భాగంగా మదర్ పిరమిడ్కి సమీపాన గల వెంకయ్యపల్లి ఎల్లమ్మ గుడి దగ్గర ఈ నెల 27వ తారీఖు సాధన, 28వ తారీఖు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ ఈ అఖండ సాధనలో పాలు పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. బళ్ళారి రాజయోగాశ్రమం టిఆర్ఎస్ ఫంక్షన్ హాల్ అమ్మాశక్తి వరల్డ్ హీలింగ్ పిరమిడ్ ధ్యాన కేంద్ర ప్రథమ వార్షికోత్సవ వేడుకలు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం జనవరి 27వ తేదీ శనివారం నాడు జరగనుంది. ఈ కార్యక్రమానికి క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ సంస్థాపకులు బ్రహ్మర్షి చక్రవర్తి డాక్టర్ న్యూటన్, బ్రహ్మ విద్వారిష్ట డాక్టర్ లక్ష్మి హాజరు కానున్నారు. తిరుపతి జిల్లా నాయుడుపేట మిత్రబంధు పిరమిడ్ ధ్యానాశ్రమంలో 3 రోజుల సేతు మహావిజ్ఞాన వర్క్ షాప్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం జనవరి 27వ తేదీ నుండి 29వ తేదీ సోమవారం వరకు జరగనుంది. ఈ కార్యక్రమానికి పిఎంసి మేనేజింగ్ డైరెక్టర్ సేత్ బాలకృష్ణ గారు హాజరు కానున్నారు. ఖమ్మం జిల్లా పిండిప్రోలు మండలం కాస్మిక్ వ్యాలీలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు ఖమ్మం పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం జనవరి 29వ తేదీ సోమవారం నాడు జరగనుంది. ఈ కార్యక్రమానికి బ్రహ్మ విద్వాన్మణి సరోజ హాజరు కానున్నారు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసి, ప్రతి క్షణం సత్యదర్శనం. నమస్కారం.